నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను అందరికీ ఆదర్శప్రాయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ లెర్నింగ్ అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ లెర్నింగ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం తాను కూడా రోటరీ క్లబ్లో సభ్యుడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో రోటరీ క్లబ్లో పరిమితంగా ఉండేవారని, తరచూ సమావేశాలు నిర్వహించేవారమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. రోటరీ క్లబ్ సభ్యులు కేవలం సమావేశాలు, సేవల గురించి మాత్రమే చర్చించకుండా సంపాదనపై కూడా దృష్టి సారించి తమ అనుభవాలను పంచుకోవాలని సూచించారు. ఏ సంస్థలో సభ్యులైనా ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రోటరీ క్లబ్లో సీనియర్లుగా ఉన్నవారు కొత్తగా వచ్చిన వారికి తమ అనుభవాలను తెలియజేసేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. రోటరీ క్లబ్ సభ్యులుగా ఉండటం వల్ల ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా రోటరీ క్లబ్ సభ్యులను కలిసినప్పుడు అవసరమైన సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. రోటరీ క్లబ్ సభ్యులకు ఏ అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే తనకున్న రాజకీయ అనుభవంతో, పరిచయాలతో వారికి సహాయం చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా, పారిశ్రామికవేత్తగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను వారు ఘనంగా సన్మానించారు. మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఏమంటే, రొటేరియన్ మీటింగ్స్లో ఒట్టి ఎక్స్టెండింగ్ బెనిఫిట్స్ లేకపోతే సర్వీసెసే కాకుండా ది ఇన్కమ్ జనరేటెడ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదిస్తే అంత సర్వీస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో మీ ఎక్స్చేంజ్ ఆఫ్ మీటింగ్స్లో కానీ మీ కంటిన్యూస్ మీటింగ్లో కానీ ఇన్కమ్ జనరేటెడ్ కూడా ఒకటి యాడ్ చేసుకొని మాట్లాడుతూ ఒకరికొకరు బిజినెస్ ఎక్స్టెన్షన్ తీసుకోను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ పీపుల్ ఓన్లీ విల్ బి దేర్. ఒకరికొకరు ఎక్స్టెండ్ చేసుకుంటూ మీరు కొద్దిగా మీరు సంపాదిస్తే కానీ మీరు సర్వీస్ ఖర్చు పెట్టలేరు. సో ఓన్లీ వన్ సైడ్ బిజినెస్ ఉంటుంది. జనరల్గా రోటేరియన్ మీటింగ్లో అంతా ఆ సర్వీస్ చేస్తాం, ఈ సర్వీస్ చేస్తాం. మోస్ట్లీ విల్ బీ లైక్ దట్ ఓన్లీ. ఒక జ్యోతి ప్రజల కార్యక్రమం చేసుకొని మీ అందరూ ఆల్ ఇంటెలెక్చువల్స్, మీతో నేను పెద్దగా చెప్పేది ఏముండదు. ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అగైన్ అండ్ అగైన్. మీకు ఏదన్నా నా నుంచి ఏమన్నా ప్రభుత్వంలో, వెదర్ కర్ణాటక గవర్నమెంట్ ఆర్ తమిళనాడు ఆర్ ఆంధ్ర, సౌత్ ఇండియాలో ఆర్ ఢిల్లీలో ఏమన్నా మీకు సర్వీసెస్ ఏమైనా ఎక్స్టెండ్ చేసేది ఉంటే తప్పకుండా మీరు అప్రోచ్ కావచ్చు. నా ఇంట్లో చాలామంది తెలుసు కాబట్టి మీకు ఏమైనా సర్వీసెస్ ఏమైనా ఎప్పుడైనా ఎవరైనా ఈ ఫలాని కన్వెన్షన్లో మీతో కలిసాము, మాకు ఈ అసిస్టెన్స్ ఇవ్వండి అంటే ఆగమేఘాల మీద నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని బీటీ నాయుడు రెండోసారి ఎమ్మెల్సీగా కావడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెదేపా నేత బీటీ నాయుడుకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ పార్థసారథి, కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, నాగేశ్వరరావు యాదవ్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసిమెలిసి ఉంటూ
రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సైతం కలిసి పనిచేయాలని అన్నారు. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఉంటాయని కలిసి పరిష్కరించుకోవాలని చెప్పారు. 2047 విజన్తో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. సుదీర్ఘకాలం మన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోని క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలో ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే సహించమని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని, ఓపిక, సహనంతో ఉండాలని తెలిపారు. కర్నూలులో బీసీ భవన్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేయటం జరిగిందని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాని నిర్మాణం జరగలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వంలో బీసీ భవన్ నిర్మాణం కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా ఇందుకోసం కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీకి సంబంధించిన ఎంపీలు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు మాట్లాడుతూ రెండవసారి శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన బీటీ నాయుడుని అభినందించారు. వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను పెద్దలందరి తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల జోలికి పోవద్దు. అక్కడ ఉన్నటువంటి యాదవ కులానికి సంబంధించినటువంటి ఎస్ఐ గారి మీద ఆయన బట్టలు ఉడిదిస్తారంటున్నారు. మీరందరూ ఆలోచన చేయాలి, పెద్దలు ఆలోచన చేయాలి. పోలీసులు అంటే పురుషులే కాదు, అందరూ లేడీస్ కూడా ఉంటారు. అంటే వాళ్ళని పోలీసులు, లేడీ పోలీసులు ఇది సీరియస్ తీసుకుంటే ఏ విధంగా మరి నీ బట్టలు ఉడిదిస్తారో లేదా వాళ్ళ బట్టలు నీ ఉడిదిస్తారో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి నేను వార్నింగ్ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులైనటువంటి మీరు మన నాయకుల మీద, మన పార్టీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు కౌరులు చెప్పినట్లు, మహాభారతంలో చెప్పినట్లు యుద్ధం జరగకపోతే 101 కౌరులు, 5 మంది పాండవులు. యుద్ధం జరిగితే మాత్రం 101, 5 మంది, 106 మంది మనం ఎదుర్కోవాలని ధర్మరాజు చెప్పాడు. ఈ సందర్భంగా మీ అందరికీ చివరిగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మన పార్టీ మీద, మన నాయకుల మీద ఎవరైనా దాడి చేస్తే మహాభారతం చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మీతో పాటు జిల్లాలో ఉండే అందరూ కూడా ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కానీ ఖండించాలని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలండి. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే, సార్ ఇది లోకేష్ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు అని. ఎవరు లోకేష్ గారికి ఫోన్ చేసి ఇది చెప్పారా లేదా అయితే అడగరు కదా. సో హౌ టు గెట్ థింగ్స్ డన్ అనేది ఆ స్మార్ట్నెస్ ఆయనలో ఉంది. అందుకనే ఆ స్మార్ట్నెస్ నుంచే ఈరోజు రెండోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎవరు కూడా నాకు తెలిసి డిస్ట్రిక్ట్లో నెగిటివ్ చెప్పడం కానీ, ఈయనకి ఈ రాదనే చెప్పడం కానీ ఎక్కడా జరిగిండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరితో కలిసి మెలిసిపోయే వ్యక్తిత్వం ఉండే మనిషి కాబట్టి బీటీ నాయుడు గారికి ఈరోజు ఆ పదవి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. కర్నూలు నియోజకవర్గంలో బీసీ భవన్ అని చెప్పి చేయాల్సి ఉండింది. 2014 నుంచి 19లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. లాస్ట్ 5 ఏళ్ళు ఎత్తిపోయింది. ఇప్పుడు అందరు చాలామంది బీసీలు ఉన్నారు, చైర్మన్స్గా ఉన్నారు, ఎమ్మెల్సీలు అయినారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. కొద్ది పోరాడి ఆ భవన్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి, అంటే నేను పుష్ చేసేది చేస్తుంటా, బట్ తిక్కారెడ్డి గారు చెప్పినట్లు ఎవరి స్థాయిలో వాళ్ళు పుష్ చేస్తూ ఉంటే అది జరిగేదానికి ఆస్కారం, కొద్ది స్పీడ్గా అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అందరూ కూడా ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. రాష్ట్రానికి పరిశ్రమలు కానీ వచ్చే దీంట్లో కష్టపడడం జరిగింది. అందుకనే బీపీసీఎల్ అనే పెద్ద కంపెనీ మనకి 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు అక్కడ మన నెల్లూరులో వస్తూ ఉందండి, రామాయపట్నం పోర్ట్ దగ్గర. అది ఓన్లీ పాసిబుల్ మనకి ఈరోజు చంద్రబాబు గారు ఇక్కడ ఉన్నారని చెప్పే ఉద్దేశంతోనే రావడం జరిగింది. లేదంటే ఆశమ్మ ఎప్పుడో 2014-13లో అనుకున్నారు, అది ఇప్పుడు పాసిబుల్ అయింది. సో అంచెలుగా అన్నీ కావాలా చేయాలా అంటే మాత్రం మనది లాంగ్ టర్మ్గా ఉంటేనే మనకి సాధించేదానికి అవకాశం ఉంటుంది. పక్కన మీరు చూస్తూనే ఉంటారు, హైదరాబాద్ ఎక్కడికో గ్రో అయిపోయింది. ఆయన విజన్ అనుకోండి 2020 విజన్ అంటే అప్పుడు నవ్వినారు. నవ్విన తర్వాత ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం, అది చూసి మనం బాధలు పడుతున్నాం హైదరాబాద్ ఎక్కడికో గ్రో అయిందని. ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ షో కాదండి. సో స్టెప్ బై స్టెప్ అన్నీ అవుతాయి. కొద్దిగా ఓర్పు సహనం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. నాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చినందుకు, ఆయనకి ఇక్కడ సన్మాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారాలు చెప్తున్నాను. మరి
ప్రతి ఒక్కరు చాలా మంది ఇక్కడ మంచిగా పొగడ్తలు చేస్తారు. పక్కన పోయి అదృష్టవంతుడయ్యా రెండోసారి కొట్టినాడు అని చెప్పి పక్కనకి వెళ్ళిపోతారు. మరి ఆ అదృష్టం చేసుకోవడానికి ఎంత కష్టపడిందాలా. పార్టీ అధిష్టానము నువ్వు పోయి ఎంపీగా నిలుచుకో అంటే పోయి ఎంపీగా నిలుచుకున్నాడు. ఇంకొకసారి ఎంపీగా నిలుచుకుంటే మరీ ఇంకోసారి నిలుచుకున్నాడు. ఈసారి నువ్వు డ్రాప్ గా నెక్స్ట్ టైం ఛాన్సెస్ అంటే డ్రాప్ అయినాడు. మరి ఇంకొకసారి పార్టీ అధ్యక్షుడు పదవి చేయంటే ఓకే అన్నాడు. మరి పార్టీ ఏది చెప్పినా క్రమం తప్పకుండా పార్టీ అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చినందుకు ఈ అదృష్టం మా బీటీ నాయుడు అందరికీ వచ్చిందని చెప్పి ఈరోజు సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి ఆయన చేసినటువంటి కృషి అంతా కాదు. పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకదాటిని తీసుకొచ్చి ఆ రోజు గౌరవంలో ఉంటే అన్న ప్రతి ఒక్కరిని మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉంటే కూడా పార్టీని ఏకదాటిని తీసుకొచ్చి ఈ పార్టీ రోడ్డు రావడం ఆయన పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత చివరిలో ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసరికి తిక్కారెడ్డి గారికి పదవిని మార్పు జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎంతో ముందుతో బీసీకి ఇస్తే ఇక్కడ బీసీలంతా ఏకమవుతారన్న సంకల్పంతో ఖచ్చితంగా బిడ్డ ఉంటేనే ఈ బీసీలంతా ఏకమవుతారని చెప్పేసి ఒక మహాసంకల్పంతో అధ్యక్ష బాధ్యత ఇచ్చారు. ఆ రోజు 151 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనాడు? 11కి పోయినాడు. కేవలం వాళ్ళ పరిస్థితి ఏమి? వై నాట్ 175 అన్నారు ఎలక్షన్ల ముందర. ఎలక్షన్ల ముందు కాదు, కౌంటింగ్ అయ్యేంత వరకు మనకు కూడా భయమే. ఆ ఊపు చూపు చూస్తా ఉంటే వానమ్మ ఎక్కడ చూసినా వానండి. మనం మీటింగ్లు పెట్టుకుందామంటే పాదయాత్ర చూసాం లోకేష్ బాబుది. మైక్ పర్మిషన్ కాదంటే అదే త్రిబుల్ జీవో అంట, జీవో నెంబర్ 1 అని చెప్పి బ్రిటిష్ కాలం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఇటు కుర్చీ మీద ఎక్కి మైక్ పెట్టేదానికి లేదు పరిస్థితి. లోకేష్ రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఈరోజు మన పార్టీని ఈ స్టోర్ తెచ్చాం. అందరికీ వస్తాయి పదవులు, కొద్దిగా ఓపిక పట్టాలి. కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా కానీ మన జిల్లా డెవలప్మెంట్ కావాలి, మనకు ఆర్డిఎస్ కావాలి, వేదవతి కావాలి, గుండ్రేవ కావాలి, రమేశ్వరం దగ్గర అలుగు కావాలి, ఇక్కడ మనకు పార్కు కావాలి, మన రైతులందరూ నీళ్లు కావాలి. వీటిపైన ఎక్కడ ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు చేయండి. ప్రతిదీ చంద్రబాబు నాయుడు చేయాలా, ప్రతిదీ లోకేష్ చేయాలంటే అయ్యే పని కాదు. ఆ అమ్మ కూడా మనం పోయి అమ్మ పువ్వు పెట్టంటే పెడతారు, మనం అడగకపోతే అమ్మ కూడా పువ్వు పెట్టారు. కాబట్టి తర్వాత సమస్యలు ఉన్నాయి. కుర్బల్ని మాదాసి కుర్బని మాదార కుర్బని ఎస్సీలో చేస్తామని చెప్పాం. అలాగే వాల్మీకి సోదరులను ఎస్టీలో చేస్తామని చెప్పాం. వీటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తే ఈ అనగారిన వర్గాలు మన ఇంటే ఉంటాయి. యాదిపోతారు ఖచ్చితంగా మన ఏంటంటే మళ్ళీ మనం రాష్ట్రంలో 2029లో జెండా ఎగిరేసేది ఖాయం. శ్రీరాముల వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీరామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయంలో జరుగుతున్న శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హనుమద్ వాహనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముల వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రీరాముల వారి దేవాలయం 200 సంవత్సరాలైందన్నారు. బ్రహ్మోత్సవాలు ఈరోజు ఇటువంటి బ్రహ్మోత్సవాలు గత 100 సంవత్సరాలుగా జరుపుతున్నారు ఇక్కడ అన్నారు. ఈ పుణ్యస్థలంలో ఇటువంటి ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రంలో 100 సంవత్సరాల పండగకు బ్రహ్మోత్సవాల పండగకు మమ్మల్ని పిలిపించినందుకు మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా కర్నూలులో మా ఇంటి సంకల్బాగులో బ్రహ్మోత్సవాలు మరి ఈరోజు శ్రీరామ నవమి అప్పుడు పూజలు మొదలుపెట్టి ఈరోజు హనుమంతుని పుట్టినరోజు ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అలాగే సుదర్శన చక్రము పెట్టేటప్పుడు పొద్దున గరుడ పక్షులు వచ్చి తిరిగిపోయినాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం చేసే ప్రతి సంవత్సరం గరుడ పక్షులు వస్తాయి.
ఇది మా అదృష్టము. అక్కడ టెంపుల్ కట్టినందుకు బ్రాహ్మణుల కోసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాను. అలాగే అక్కడ పక్కన ఈశ్వర దేవాలయం కొంతమంది వచ్చి పెద్దలు బ్రాహ్మణులు అక్కడ కట్టుకోవటం జరిగింది. మరి అలాగే పక్కన శనేశ్వర దేవాలయం కట్టారు. ఇప్పుడు రాముని టెంపుల్ కట్టాను. సుమారు 54 లక్షలు ఖర్చు పెట్టాము. పక్కనే శనేశ్వర దేవాలయం ఉంది. దాన్ని కూడా చక్కగా నిర్మించే దిశలో ముందుకు పోతున్నాం. వెంకటేశ్వర టెంపుల్ని మళ్ళీ ఒక తూరి మోడర్నైజ్ చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఈ దేవాలయం పునరుద్ధరణ కోసం ఎండోమెంట్ వాళ్లకు తప్పకుండా రావచ్చు. మీరు ప్రాజెక్టు వర్కౌట్ చేసుకోవటం 2 కోట్లు ఎంతో కొంత ఎండోమెంట్ పర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇవ్వాలి, అది ప్రయత్నం చేస్తాం. దాంట్లో మార్జిన్ మనీ ప్రాబ్లీ 25% కోట్ అంటే 25 లక్షలు అవుతుంది, 2 కోట్లు అంటే 50 లక్షలు అవుతుంది. ఎంతైనా మార్జిన్ మనీ నేను కట్టేదాన్ని. కర్నూలు నగరానికి చెందిన జగదీష్ కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో రెఫరీగా ఎంపిక కావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన జగదీష్ అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో జడ్జిగా ఎంపికైన జగదీష్ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో రెఫరీగా ఎంపికైన జగదీష్ కుమార్ను షాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కీర్తన్, చంద్రశేఖర్, భాషా, భూపతిరావు, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలుకు చెందిన జగదీష్ అంతర్జాతీయ స్థాయిలో కరాటే రెఫరీగా ఎంపిక కావటం అభినందనీయమని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతానికి గౌరవం తీసుకువచ్చారని కొనియాడారు. జగదీష్ అంతర్జాతీయ స్థాయిలో రెఫరీగా పలు దేశాల్లో పర్యటించే అవకాశం ఉందని, దీనివల్ల తన శిష్యులకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్నారులు కరాటేలో సాధన చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, దీనివల్ల చదువులోనూ చక్కగా రాణిస్తారని అన్నారు. కరాటేలో సాధన చేయటం వల్ల తమను తాము కాపాడుకోవటంతో పాటు ఇతరులను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు. జగదీష్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. అనంతరం సన్మాన గ్రహీత జగదీష్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావటానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన ప్రోత్సాహమే కారణమని తెలియజేశారు. మొదటి నుంచి తమకు అన్ని విధాలా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. సార్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. సార్ నేను చాలా గల్లీ లాంటి ప్రోగ్రామ్ చూశాను కానీ బాబు, ఒక ఢిల్లీ లాంటి ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఆర్గనైజ్ చేశారని చాలా గర్వంగా మైక్లో సార్ మనకు చెప్పి అక్షరాల 1 lakh rupee check then and there itself sir has sponsored us from that year till this year. Every year sir is sponsoring us to our academy. The same time I would like to tell about our TG Bharat sir also, the one who is supporting in all the fields, the one who deserve to be a minister. నేను చిన్న కోఇన్సిడెన్స్ సార్, ఇదే ఎలక్షన్ కౌంటింగ్ అంటే ముందు రోజు సార్ ఇక్కడికి వచ్చారండి. ఆ రోజు మేము సార్ అడిగిన ఒకటే ఒక రిక్వెస్ట్, సార్ మీరు ఎమ్మెల్యే కంపల్సరీ అవుతారు, ఎమ్మెల్యే కాక మినిస్టర్ కూడా అవుతారు, వీలైతే స్పోర్ట్స్ మినిస్ట్రీ తీసుకోండి సార్, మాలాంటి స్పోర్ట్స్ వాళ్ళందరికీ వీలవుతుంది. కానీ ద ఐడియాలజీ వాట్ యూ హ్యావ్, if he is sports minister only the players can get, if he be a minister of giving in the jobs, he will be a wonderful person to create the jobs with his ideology. He was the one to deserve to be a minister, and we are very happy time to tell the success what I had. The man who is background our success is all these people who are sitting with us, especially finance is the more important. Sir చాలా కష్టం అండి, around 3 to 4 lakhs ఒక ట్రిప్ కి అయిపోతుంది. అలాంటి చోట కూడా బాబు యూ కెన్ డూ ఇట్, సింప్లీ గో అండ్ విన్ ఇట్ అండ్ కమ్. అలా మనకి ఎప్పుడు మనతో తోడుంది, ఏ రోజు వెళ్ళినా కూడా ఒక్క 5 నిమిషాలు కూడా నిలబెట్టకుండా ఆ కరాటే వాళ్ళ లోపలికి రండి. కరాటేకి సాధించే రెస్పెక్ట్, స్పోర్ట్స్ సాధించే రెస్పెక్ట్ ఇస్ వెరీ హ్యూజ్. ఆయనకుండే గ్లోబల్ కనెక్షన్స్తో మీకు అవకాశాలు కలిగించు. సో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ విల్ బి దేర్. మా కర్నూలు జనరేషన్ యంగ్స్టర్స్కు వాళ్ళకుండే అసోసియేషన్తో, గ్లోబల్గా అసోసియేషన్ ఎప్పుడు డెవలప్ అవుతుందో సో మెనీ థింగ్స్ కెన్ బి డన్. మీకు కూడా అక్కడ సెలక్షన్లో కానీ లేకపోతే మీరు ఆ ప్లే చేసే కానీ ఇంకేమిటికైనా పిలుచుకోపోయేదానికి అవుతుంది. కర్నూలు మాత్రం చాలా కరాటేలో ప్రాబ్లీ నేను స్టేట్లో ఇంత నంబర్ నేను చూడలేదు. అన్ని సెంటర్స్, అన్ని
ఏ లేకపోయినా కరాటేలో ఇంత ఎక్కడ లేదనుకుంటున్నా, ఇంత చైతన్యం ఎక్కడ లేదు, చాలా ఎక్కువ పిల్లలకు. సో మీ అందరి పిల్లలకి అడ్వైజ్ చేసేది ఏమంటే, ఈ కరాటే నుంచి మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్గా స్ట్రెంత్ వచ్చేదే కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకునేదే కాదు, మీకు బాగా చదువుకునే దానికి కూడా మీ తెలివి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ఎదురువంతు ఫైట్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీకు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసి మీరు ముందుకు పోగలుగుతారో మీరు చాలా సాధించే ఫ్యూచర్ వరల్డ్లో మీకు చాలా స్కోప్ ఉంటుంది, చాలా అవకాశం ఉంటుంది. మీరు డెవలప్ అయ్యేదానికి కానీ సెటిల్ అయ్యేదానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టి మరి జగదీష్ గారికి మరొకతోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో మెట్లు ఎదిగి మా ప్రాంతానికి పేరు తెస్తారు అని ఆశిస్తున్నాను. కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడడం మంచిది కాదని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. టీటీడీ గోశాలపై వైసీపీ నేత భూమన చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఆవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలను ప్రచారం చేయటం మంచిది కాదన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని అన్నారు. ఇది గత 5 ఏళ్ల గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. 1 కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయొద్దని వైసీపీ నేతలకు మంత్రి హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు కోరారు. నగరంలోని గణేష్ నగర్లో యూటీఎఫ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన సంస్కరణల వల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తెలుగు నేలలో తెలుగు భాషలో విద్యా బోధన లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యారంగానికి శాపంగా మారిన జీవో నంబర్ 117ను రద్దు చేయాలని వెంకటేశ్వరరావు కోరారు. 12వ పీఆర్సీకి సంబంధించి చైర్మన్ను నియమించాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ బాబు, కెంగార మోహన్ పాల్గొన్నారు. విద్యారంగానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చేపట్టినటువంటి సంస్కరణ వల్ల దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు ప్రాథమిక పాఠశాలలు 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయినాయి. అలాగే యూపీ పాఠశాల యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే తెలుగు నేలల్లో తెలుగు మీడియం లేనటువంటి పరిస్థితులు, హై స్కూల్లో సమాంతర మీడియం లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 117 నష్టదాయకంగా ఉందని చెప్పి గుర్తించిన ఈ ప్రభుత్వం కొత్త విద్యారంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇప్పుడు చేస్తున్న కసరత్తు వల్ల భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలల ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. అందుకనే ప్రతి పంచాయతీలో ఈరోజు రాష్ట్రంలో 13,325 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలోనూ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలలు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. యూపీ పాఠశాలని, +2 పాఠశాలని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. హై స్కూల్స్లో సమాంతర మీడియాన్ని కొనసాగించాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. అలాగే 12వ పీఆర్సీ సంబంధించి ఇప్పటికే చైర్మన్ నియమించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 3 డిఏలు రావాల్సిన డిఏలు కానీ, పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ 29% ఐఆర్ని తక్షణం రిలీజ్ చేయాలని ఈ సదస్సులు డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రేపు 20 తారీఖు లోపు కనుక ప్రభుత్వం వీటన్నిటి మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉపాధ్యాయుల తల్లిదండ్రులతో కలిసి ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకునే కృషి చేస్తాం. అదే సందర్భంలో ఆర్థిక బకాయిల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. చివరిగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే దానికోసం ఈ నెలకాలం కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకోవడం కోసం ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ప్రతినిధి దేవ మనోహర్ రాజా అన్నారు. ఈ మేరకు చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు. మట్టల ఆదివారంలో కర్నూలు నగరంలో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. కోల్స్ సెంటినియల్ చర్చిలో చిన్నారులు మట్టలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. సిసి చర్చ్ మరియు సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేశారు. యేసుక్రీస్తు జెరూషలేంలో జయ ప్రవేశం సందర్భంలో నేడు మట్టల ఆదివారం నిర్వహిస్తారని సూపరింటెండెంట్ దేవ మనోహర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవ మనోహర్ రాజు, సుధీర్ జార్జ్, శామ్ సంగ్పాల్, ఆర్ ప్రమోద్, ఫాస్టర్ జి రవికుమార్, మధుకర్, మనోహర్, శ్వేత, ఆర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమనగా మరి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి శాంతి దూతగా, శాంతి ప్రదాతగా, మరి దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చేసి సర్వ మానవాళి కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వారంలో ఈ మొదటి రోజుగా మేము భావిస్తాం. ఈ మొట్టమొదటి రోజు అయినటువంటి పామ్ సండే రోజు ఆయన యెరూషలేము అనే పట్టణానికి ప్రయాణమై వస్తున్నాడు. ఈరోజు ఆయన రాకను మరి యెరూషలేం పట్టణం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆయనను స్వీకరించింది. ఆయన ఒక చిన్న గాడిద పళ్ళ మీద ఎక్కి మరి ఒక సమాధానానికి గుర్తుగా ఉన్న గాడిద, శాంతికి సమాధానంగా ఉన్న గుర్తుగా ఉన్న గాడిద, సాత్వికునిగా గుర్తుగా ఉన్న, తగ్గింపు స్వభావానికి పరిచారకుడిగా ఉన్నటువంటి అలాంటి గాడిద యొక్క స్వరూపంలో ఉన్నటువంటి గాడిద ఎక్కి ఆయన ఈ లోకానికి రావటం, మరి ఈ లోకంలో చివరి దినములుగా ఈ వారంలో మరి మట్టల జయప్రవేశం గాయించి యెరూషలేములో మరి అక్కడ రాజుల చేత తీర్పు నొంది శుక్రవారం నాడు సిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పించి సమస్త ప్రజల కోసం, లోకం కోసం వచ్చిన గొర్రె పిల్లగా ఆయన బలిదానం చేయబడి తన యొక్క ప్రాణాన్ని అర్పించిన ఈ సుదినముగా మేము భావిసి ఈ వారంలో మరి ప్రత్యేకంగా ఈ వారం అంతటిని మేము మా శ్రమల వారంగా, ఫ్యాషన్ వీక్గా మేము భావిస్తాం. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.